ఏమిటి ఏం చేస్తున్నారు? ఈ టీవీని పాతి పెట్టి అంత్యక్రియలు జరపబోతున్నా. అయ్యో అయ్యో అయ్యో, అదేం చోద్యం అండి? టీవీని పాతి పెట్టడం ఏమిటి? అస్తమాను ఈ టీవీలో హైదరాబాద్ స్టేషన్ నుంచి వచ్చే కార్యక్రమాలు చూస్తూ పిచ్చి చూపులు చూసుకుంటూ వెర్రి నవ్వులు నవ్వుతూ కొంపలో పడేడుస్తున్నాడు నీ సుపుత్రుడు. వాడికి మతి చెడేలా ఉంది. అందుకే ఈ టీవీని ఖననం చేసేస్తే వేడబోతుందని. అదేమిటండి, బిళ్ళ కుడువులు లాంటి విచ్చి రూపాయలు 3000 పై చిలుకు పోసి కొన్నాం, ఇలా పాతి పెట్టడానిక? 3000 కంటే మన ఏకైక వంశోద్ధారకుడు భవిష్యత్తు ముఖ్యమైంది. అందుకే ఈ పని చేస్తున్నాను. సిగ్గులేదు తలమాసిన కొంకకి. బిఏ పాస్ అయ్యాడు. సోంబేర్ రౌండ్లో ముప్పొద్దుల కుంచాలు లాగిస్తూ మంచాలు కొలుస్తూ కొంపలో పడేడుస్తున్నాడు. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇల్లు పట్టిన విధవాడ పడుచులో చూరు పట్టుకు వెళ్లాడుతున్నాడు సన్నాసి. కృష్ణార్పణం తిలోదకం సమర్పయామి. నానా ఏం సుపుత్ర, ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని మాటి మాటికి నన్ను కొల్లపడిస్తే నేను ఊరుకోని జాగ్రత్త. ఊరుకోక ఏం చేస్తావు పుత్రరత్నమా? ఊరగాయ జాడి ఖాళీ చేస్తావు. అదేగా నువ్వు చేయగలిగిన పని. నేనేమన్నా కొంపల చేతులు ముడుచు కూర్చున్నానా? ఈ జానబెత్తుడు ఊళ్ళో నన్ను కనిపెట్టేశారు. ఈ కుగ్రామంలో ఉద్యోగాలు ఉండవు. పట్నంలో ఉండే ఉద్యోగాల గురించి పేపర్లో పడే వాటన్నిటికీ అప్లై చేస్తూనే ఉన్నాను, కానీ ఏ కంపెనీ నుంచి రిప్లై రాదు. అది నా తప్ప? అన్నిటికీ నన్ను ఆడిపోసుకుంటారు. ఆడిపోసుకున్నా తోడి నీళ్లు పోసుకున్నా ఏం లాభం గనకలే. నువ్వేమైనా ఉద్యోగం తెచ్చుకోగలవు గనకనా ఆ మేసం తీసేసి కూర్చో. మోసం చేసేనా నీకో మొగుడిని తీసుకొచ్చి అంటగట్టి నిన్ను పంపేసి గుండెల మించి భారం దింపేసుకుంటానా? అవే మాటలండి, ఊరుకోండి, అబ్బాయి బాధపడతాడు. అంత మాట అన్నావు గనక ఇదే చెప్తున్నాను విను. నేను ఈ క్షణమే బయలుదేరి పట్టణం వెళ్ళిపోతాను. ఇవాళ నుంచి రోజులు లెక్క పెట్టుకో. సరిగ్గా 50వ రోజు వచ్చే లోపు నేను పెద్ద కంపెనీకి మేనేజర్ మళ్ళీ మన ఊళ్ళోకి అడుగు పెడతాను. అంతవరకు నీ గుమ్మం తొక్కనంతే. శభాష్, మగతనం అంటే అదిరా. రే, నువ్వు ఈ విశ్వనాథం కొడుకునే గనక అయితే మాట మీద నిలబడు. మేనేజర్ వై కనిపించు. ఓకే, డన్. పద్యాలు పాడక్కర్లే, చేతల్లో చూపించు. నేనేం పద్యాలు పాడలేదు, పక్కింటి రేడియో నుంచి వస్తున్నాయి. పట్టణం పెడతానన్నావుగా, ఇంకా మేనమేషాలు ఎక్కడతావేం? వెళ్ళు. ఫోన్ చేసి పెడతావా? ఆ విషయం మాటల్లో చెప్పొచ్చు కదా. నా పేరు వినాయకరావు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను అని మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ ఊరొచ్చాను. మీ దగ్గర మేనేజర్ హోదాగా తగిన ఉద్యోగం ఏదైనా ఉంటే ఇవ్వండి, చేస్తాను. బట్ ఉద్యోగం మాత్రం మినిమం మేనేజర్ లెవెల్లో ఉండాలి. మైండెడ్. వాచ్మ్యాన్, విశాఖపట్నమా, నాకు ఉద్యోగం ఇప్పించలేవా? ఉద్యోగం కావాలా బాబు? అవును, చాలా దూరం నుంచి వచ్చాను. ఈ ఊర్లో ఉన్నోళ్ళకే ఉద్యోగం లేక సత్తా ఉంటే నువ్వు పై ఊరు నుంచి వచ్చావా బాబు? ఈ ఊళ్ళో ఉద్యోగం అంత తేలిగా దొరకదు బాబు. స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, మా పేదోళ్ళ కష్టాలు తీరతాయని ఎంతో ఆశపడ్డాం. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, ఉన్నోళ్ళని బాగా ఉన్నోళ్ళని చేసిందే, లేనోళ్ళని ఏమీ లేనోళ్ళని చేసింది. స్టీల్ ఫ్యాక్టరీ కాదు బాబు, ఎండు ఫ్యాక్టరీ వచ్చినా మా ఎండిపోయిన బతుకుల్ని బాగు చేయలేదు. ఓ పని చేయి బాబు, నీకు ఉద్యోగం దొరకదుగానే మా ముచ్చోళ్ళ సంఘంలో చేరిపో. ఇలా చెప్పుచ్చుకు నిలబడ్డావంటే నీ కడుపు నిండకపోదు. ఇదిగో బాబు, వీళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళేనా? అవును సార్, చిన్నబాబు గారు రాగానే ఇంటర్వ్యూలు మొదలవుతాయి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సారీ ఫ్రెండ్స్, ఐఎమ్ లిటిల్ బిట్ లేట్. మధ్యలో కారు ప్రాబ్లం ఇచ్చింది. ఎనీవే 1 minute. ప్లీజ్ సిట్ డౌన్. ఏ వినాయకరావు గారు, నేనే. రండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, కూర్చోండి. వినాయకరావు గారు, మాకు సామర్థ్యం కల యువకులు అవసరం, అందుకే పేపర్లో వేయించాం. కాకపోతే అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా అని పులి నోట్లో పళ్ళెన్ని ఉంటాయి, ఆకాశం ఎత్తెంత, సముద్రపు లోతెంత, ఇటువంటి పిచ్చి ప్రశ్నలు అడగం. మేము అడిగే ప్రశ్నలకు మీరు కరెక్ట్ అయిన సమాధానం చెబితే ఈ ఉద్యోగం మీకే. అడగండి సార్. గుడ్.
ఇప్పటికే మార్కెట్లో చాలా బ్రాండ్స్ టీవీలు ఉన్నాయి కదా, మా కంపెనీ కూడా ఓ టీవీ తయారు చేయాలనుకుంటుంది. అది అవసరమా? క్వాలిటీని బట్టి డిమాండ్ ఉంటుంది సార్. మార్కెట్లో చాలా వాషింగ్ పౌడర్లు ఉన్నాయి, అందులోనూ సర్ఫ్ను బీట్అవుట్ చేయడం కష్టం అని నిర్మా వాళ్ళు ఊరుకున్నారు సార్. వాళ్ళు మంచి క్వాలిటీ గల వాషింగ్ పౌడర్ని తయారు చేశారు. చాలా భాగం వ్యాపారాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. దాట్స్ గుడ్. ఏం లేదండి, చాలా సింపుల్ క్వశ్చన్. గౌరీపతి గారు, ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను. దారిలో నా షూ అడుగున సోల్ ఊడిపోయింది. ఇలా కుంటుకుంటూ వెళితే అవకరం ఉన్న మనిషి అనుకుంటారు. పోనీ షూస్ వదిలేసి వెళ్తే ఏ బ్రాస్ వెదవా అనుకుంటారు. అందుకని చెప్పండి. మీరు నాన్న తెత్తే ఉన్నారు, నా షూస్ లాంటి షూసే వేసుకున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ షూస్ నాకు ఇస్తే లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. దానికే ఉందండి. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంటర్వ్యూకి పోటీకి వచ్చిన మనిషికి సాయం చేస్తున్నారంటే యూర్ రియలీ గ్రేట్. ఇట్స్ ఆల్ రైట్. బై ద వే, నా పేరు సార్ కాదు, వినాయకరావు. వెరీ నైస్ మీటింగ్ యూ. నా పేరు ఈ శ్యామ్ సుందర్ గారు. అది నా పేరు. ఆల్ వస్తాను. ది బెస్ట్. బాగానే ఆన్సర్ చేశారా? బాగానే చెప్పానండి. చూడాలి మరి. రిజల్ట్స్ ఇప్పుడు 12 గంటలకు చెప్పేస్తారట. ఈ కాసేపట్లో బయటికి వెళ్ళి వస్తాం. ఇక్కడే కూర్చున్నాం. 1 minute. ఈ లోపల నా షూస్ రిపేర్ చేయించుకొచ్చేస్తాను. ఓకే ఓకే. ఇంటర్వ్యూలో అంతా బాగానే ఆన్సర్ చేసినా మాకు కావాల్సింది ఇద్దరే కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం. వారు మిస్టర్ కె వినాయకరావు, మిస్టర్ వి శ్యామ్ సుందర్. మాస్టారు, చూడండి, మీరు నన్ను మాస్టర్ అని సార్ అని పిలవడం ఏవి బాగుండలేదు. మనందరం ఒకేసారి ఉద్యోగంలో చేరాం గనక మీకు అభ్యంతరం లేకపోతే ఇక నుంచి మనం నువ్వు అని పిలుచుకుందాం. ఏమంటారు? అలాగే. నా ఉద్యోగం మీ షూ చలవే. అంచేత మీకు చిన్న పార్టీ ఇచ్చుకుంటాను. ఇది ఎవరు? అనకాపల్లి అండి. జాగ్రత్త. అరే సార్ వచ్చారు. హాయ్. ఏమిటి మీలో మీరు పార్టీలు ఇచ్చేసుకోవటమేనా? మమ్మల్ని పిలవరా? మేమేదో చిన్న హోటల్కి వెళ్తాం సార్. మా మొదటి నెల జీతం అందుకోగానే మీకు డాల్ఫిన్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఇస్తాం సార్. నో 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 నో, నాకు ఇలాంటి పార్టీలు అంటేనే సరదా. కమాన్. మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఫర్గెట్ ఇట్. మాకు ఉత్సాహంగా పనిచేసే కుర్రాళ్ళు కావాలి. ఆ ఉత్సాహం మీలో ఉంది. పైగా మీవి ప్లీజింగ్ పర్సనాలిటీస్. అందుకే ఉద్యోగాలు మీకు ఇచ్చాను. కమాన్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వినాయకరావు, నేను మీ ఇద్దరితో స్నేహం చేయాలి చూస్తుంటే సార్ అని పిలిచి దూరం చేసేస్తున్నారు. సార్, మాతో మీకు స్నేహమా? మీరెక్కడ మేమెక్కడ సార్? ఎక్కడేమిటి, మీరు నేను అందరం ఈ హోటల్లోనే ఉన్నాం. చూడండి, నేను మీ వయసు వాడినే. కాకపోతే డబ్బున్న కుటుంబంలో పుట్టడం వలన మా నాన్నగారి డబ్బుతో ఈ బిజినెస్ చేస్తున్నాను. మీ ఫాదర్స్ కాస్త స్తోమత లేదు కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు. వాట్ యు సే? దట్స్ ఆల్ ద డిఫరెన్స్. డబ్బున్న ఇంట్లో తప్పు పుట్టారు సార్ మీరు. నిజమే. మీలాంటి వాళ్ళు ఇంత సింపుల్ గా ఉండటం చాలా అరుదు. ఓ కమాన్, లీవ్ ఇట్. ఈ పొగడ్త అంటే నాకు అసలు ఇష్టం. ఐ డోంట్ లైక్ దమ్. హ్యావ్ ఇట్. తీసుకోండి. అటు చూడండి, చాలా అందంగా ఉంది కదా? అవును సార్, వెరీ బ్యూటిఫుల్. పార్టీ చాలా డల్ గా ఉంది. ఓ పందెం పెట్టుకుందామా? ఏమిటి సార్ అది? మీలో ఎవరైనా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి రావాలి. ఏమిటి అలా చూస్తున్నారు? మీలో ఎవరికి దమ్ములు లేవా? నేను మాట్లాడుస్తాను సార్. ఓకే, క్యారీ ఆన్. మిస్, టైం ఎంతైందండి? 12:30. థ్యాంక్ యూ. మాట్లాడేశాను సార్. ఏం మాట్లాడారు? టైం అడిగారు. మేమిద్దరు ఇక్కడి నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాం. ఆ పని ఎవడైనా తేలికే చేయగలరు బ్రదర్. అలా కాదు. ఈసారి అమ్మాయి పేరు, అడ్రస్, మిగతా వివరాలన్నీ అడిగండి చూద్దాం. ఇదిగో 100 రూపాయలు బెట్. ఓకే సార్, ఈసారి అడిగొస్తాను. ష్యూర్? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. హలో మంజుల్ గారు, నేను మీ ఫ్రెండ్ సుజాత వాళ్ళ అన్నయ్యనండి. మీరు పొరపట్టట్టున్నారు. నాకెవరు సుజాత అనే ఫ్రెండ్ లేదు. నా పేరు మంజులు కూడా కాదు, దీపిక. దీపిక? మీరు సీతారామ గారు అమ్మాయి కదండి? ఆయన స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు. మీ ఊరు అనంతపురం, మీరుండేది లాసెన్స్ బే కాలనీలో కాదా అండి? కాదండి, నారాయణమూర్తి గారి అమ్మాయిని. మా నాన్నగారు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. మా ఊరు పాలకొల్లు. మేము ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంటాం. సార్, ఏమిటి కనుక్కున్నాను సార్, అన్ని వివరాలు కనుక్కున్నాను. ఆ బ్యూటీ పేరు దీపిక. వాళ్ళ నాన్నగారి పేరు నారాయణమూర్తి గారు. కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వాళ్ళది పాలకొల్లు, వాళ్ళు ఉండేది ఈస్ట్ పాయింట్ కాలనీలో. వెరీ గుడ్. ధైర్యం అంటే అది. యు హావ్ వన్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఏమిటి వినాయకరావు గారు, షిప్ సింక్ అయిన ఓనర్లో అలా డల్ కొట్టేశారేమిటి? అదే అదేం లేదు సార్, మామూలుగానే ఉన్నాను. ఓకే, మీతో ఒక బెట్ కట్నా? కాస్త పెద్ద పందెం అనుకోండి. ఏమిటి సార్ అది? మీరు 1 నెల రోజుల లోపు నేను చెప్పిన పని చేస్తే మీకు స్కూటర్ ప్రజెంట్ చేస్తాను. మిమ్మల్ని నా ఆఫీస్ కి మేనేజర్ని చేస్తాను. సరిగ్గా 50వ రోజు వచ్చే లోపు నేను పెద్ద కంపెనీకి మేనేజర్ మళ్ళీ మన ఊళ్ళోకి అడుగు పెడతాను. మీరు నన్ను మేనేజర్ని చేస్తానంటే మీరేం చెప్పినా చేస్తాను సార్. డన్. అయితే వినండి, ఇవాల్టి నుంచి 30 రోజుల లోపు మీరు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఓకే
ఊరికే మాట ఇచ్చేయటం కాదు మిస్టర్, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గెలిస్తే మిమ్మల్ని మేనేజర్ని చేస్తాను, ఓడితే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాను. మైండ్ ఇట్. ఓకే సార్, ఇట్స్ ఛాలెంజ్. ఇవాళ మే 2. ఎస్. ఇప్పటి నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు, అంటే జూన్ 1వ తారీఖు లోపు నేను అమ్మాయిని పెళ్లి చేసుకు తీరుతాను. రైట్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. జూన్ 1 గుర్తుంచుకోండి. ఏమిటి వినాయకు అంత పెద్ద పందెం కాసావు? చాలా రిస్క్ సుమా. ఇలాంటి పంద్యాలు లేకపోతే లైఫ్లో థ్రిల్ ఉండొచ్చా? ఐ వాంట్ ట్రై మై లక్. నేను గెలిస్తే మా నాన్నకి నేను ఇచ్చిన మాట ప్రకారం మేనేజర్ అవుతాను. సరే చూద్దాం, పద. నేను ఇటు వెళ్ళాలి. ఓకే బాయ్, సీ యూ. వస్తా. పండుగాడికి ఉద్యోగ ప్రయత్నం ఎలా తగలడింది? ఏ ఉద్యోగం దొరకకపోతే నేను 1000 రూపాయలు పంపిస్తాను, దాంతో సినిమా హాల్ పక్కన గిళ్ళి కొట్టు పెట్టుకో, లేదా రామకృష్ణ బీచ్ లో వేరుశనక్కాయలు అమ్ముకో. వైజాగ్ లోనే నా చిన్ననాటి స్నేహితుడు నారాయణమూర్తి గారు ఉన్నాడు. వాడి కూతుర్ని నీకు ఇచ్చి చేయాలని వాడి కోరిక. ఈ మధ్య ఓ పెళ్లిలో కనిపించినప్పుడు కూడా ఆ మాట ఎత్తాడు వాడు. వాడి ఇంటికి వెళ్ళి మామయ్య అని పలకరించు. పాపం ఈ మధ్య వాడి భార్య పోయింది, పరామర్శించు. వాడి కూతురు నీ భార్య, అది మర్చిపోకు.